ఇప్పుడు వచ్చే జగన్ సార్ అనేది పులివెందులలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ? ఆ. ఇక మళ్ళా రెండో మాట నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా అందరికీ తెలుసు. స్టేట్లో మళ్ళీ రెండోసారి కూడా జగన్ అన్నే వస్తాడు. ఖచ్చితంగా రావాలా, వచ్చాడు అని. మరి ఈ కేసులు అవి ఇవి అడ్డం రాదా? ఆ కేసుల గురించి మనం ఎటు చెప్తాం? అట కాదు, దాని ప్రభావము చూపిస్తుందనే కదా. ఇప్పుడు పేపర్లు టీవీలు ఇవన్నీ ఉధృతంగా ఈ రోజుల తరబడి చెప్తుంది. అవి చెప్పుకుంటూ అంటారు. వాళ్ళు చెప్పుకునేటప్పుడు మనం ఆలోచన లేదు కదా. వాళ్ళు చెప్పుకుంటారు, ఎన్నో చెప్పుకుంటారు. ఈ ప్రాంతంలో మీ మనుషులు కాబట్టి మీరు నమ్ముతారండి. ఎక్కడి నుంచో అక్కడెక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాడు ఏమి నమ్ముతాడు, వీరు బాబాయిని చంపేశారు వీళ్ళు అని నమ్ముతారు కదా. అప్పుడు ఓట్లు పోతాయి. వాళ్ళు చూసినారా? వాళ్ళేం చూడలేదు కదా. ఇప్పుడు వాళ్ళు చంపినారు అంటారు, వాళ్ళేం చూడలేదు కదా. మరి సిబిఐ ఎందుకు అది గుర్తించింది? గుర్తించిందంటే గుర్తించుకున్నారు వాళ్ళు, చేసినారు అట్లా. ఇంకా నిరూపణ కాలేదు కదా. అయిందా? కానీ అయినంత పని అడావుట్ చేస్తున్నారు, చేసుకుంటూ అంటారు వాళ్ళు. సునీతమ్మని వీర మహిళ అని చెప్పి లోకేష్ బ్యాచ్ వీళ్ళందరూ టీడీపీ ఐటీడీపీ వీళ్ళందరూ ఒక కుప్ప పెద్ద ఇది చేస్తున్నారు. అంత అంటే మనం చెప్పలేము ఎవరికి. ఎందుకు? సునీతమ్మ వీర మహిళ, ఆమె పోరాడుతుంది ఒంటరి మహిళ. ఎంత చేసుకున్నా ఈయన ఏం చేసుకునేది ఏం లేదు. అది అది అంతే కదా. మామూలుగా ఒంటరిగా చేసి ఏదైనా చేసుకుంటారంటే దానికి అది వేరు. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోద్బలంతో వచ్చి చేసుకుంటుంది కదా. మరి ప్రోద్బలము రేపు టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తుందా? టీడీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోతుంది అంతే కదా. చేసుకుంటే చేసుకోనిలే, దానికి మేమే గ్యారంటీ. ఆమె తెలిసి ఈ విధంగా మీ అందరిలో చెడ్డ పేరు తెచ్చుకుందామని అనుకుంటుందా? ఆమె తెలిసి చెడ్డ పేరు తెచ్చుకుంటుందంటే వీళ్ళు ఇట్లా చేసినారు కదా అనే ఒక అవగాహన ఉంది కాబట్టి ఒకవేళ నిలబడవచ్చు అంతవరకు. ఏంది ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన బాగా అప్పులు అవుతాడని, దీనికి వివేకానంద రెడ్డి బాగా సాయం చేస్తాడని, వచ్చే ఆస్తి కూడా రెండో కొడుకు పోద్దని, ఇంకో కొడుకున్నాడు ముస్లిం కొడుకు పోద్దని, అందువల్లే ఈ హత్య వాళ్ళే చేయించుంటారని ఒక పుకారు ఉంది. అవినాష్ రెడ్డి కూడా దాదాపు ఇదే చెప్తున్నాడు. ఉండొచ్చు, చెప్పలేం కదా. పిల్లగాడు ఉన్నాడు, అది ఆస్తి ఇక్కడ పోతే ఇబ్బంది కదా అని ఇది అట్లయినా ఉండొచ్చు. మనం అదిగానే ఆలోచన చేయాలి. ఈ మధ్యలోకి వాళ్ళు దర్యాప్తు అనేది చేయలేదు కదా. సిబిఐ ఎందుకని ఆ కోణంలోకి వెళ్ళలేదంటే వాళ్ళ బలంతోనే వెళ్ళాలంతే, తెలుగుదేశం వాళ్ళ బలంతోనే వెళ్ళాలంతే. నిజంగా చంద్రబాబు కానీ టీడీపీ కానీ ఇంత సిబిఐని చేయగలరా? ఎవరు? చంద్రబాబు కానీ టీడీపీ కానీ సిబిఐని ఎఫెక్ట్ చేయగలడు కదా. చేయగలడు, చేసినాడు కొని. ఆయన మనుషులు ఉన్నారు, ఆయన చేసుకుంటున్నాడు కదా. అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు కుటుంబ కొట్లాట లేకపోతే సెటిల్మెంట్ కొట్లాట? ఇది అది సెటిల్మెంట్ కొట్లాట ఉంటుంది కానీ కుటుంబ కలకాలు అనేవి ఏమి లేవు అంతకంటే. ఎందుకంటే 2006 నుంచి ఉన్న గొడవ ఈ రోజు రాదు అనేది కొంతమంది అంటున్నారు. నిజమేనా? అదే అంటే అది టైం బట్టి వచ్చాది అంతే. ఇప్పుడు కొద్దిగా జరుగుతా ఉంటుంది. ఆవేశం వచ్చినప్పుడు ఏదైనా జరిగినచ్చు. జరిగినప్పుడు ఈయనేమో అట్లా కోణంలో చేసుకొని చేసి ఆయన అసలు ముస్లిం పేరుగా మార్చుకునే పోయాడు. వీళ్ళు మధ్యలో దూరి సెటిల్మెంట్ చేశారు. ఈ గొడవను అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరి మీద వేసి బయట వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళు ఈ హత్య చేసి ఉండొచ్చు అని అంటున్నారు. మేము అనేది అదే కదా. బయట వాళ్ళు చేసింటారనే సరిపోకనే చేసింటారు అంతే. ఆయన చేసి అట్లా మంచి వ్యక్తి మంచి కాదని లేదు, కానీ డబ్బుల విషయాల్లో మంచి చెడు అనేది ఉండదు కదా. అట్లా వివేకానంద రెడ్డికి వివాహిత సంబంధాలు బాగా ఎక్కువ, అందువల్ల ఇదంతా జరిగిందని అంటారు. ఉన్నాక మామూలుగా తెలిసిపోతుంది కదా. అదేలే, అదే ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. పిల్లోళ్ళ కాడి నుంచి తెలియకుండా ఏం లేదు కదా. అది మనం అడగాల్సింది, మనం చెప్పాలనే ఉండదని చెప్పాలా. మరి అంతే కదా. అవే ఇక్కడ వరకు తెచ్చినాయా? అవే అనుకోవాలా మనం అనుకుంటే. అది రాధాకృష్ణ ఏమో వచ్చే రోజుల్లో జగన్ జైలుకి పోతే షర్మిలకి శ్రీ భారతికి తగులు వస్తే అప్పుడు వివేక షర్మిలకి సపోర్ట్ వస్తాడు, అందువల్ల చేయించేశాడు అవినాష్ రెడ్డి అని రాసేసాడు డైరెక్ట్గా రాజ్యాంగం. అవన్నీ చెప్పడం ఆయన డైరెక్ట్గా చెప్పాడు. అంత దూరం అంటే మనం ఏడవుతుందిలే. మనం ఏదో మన వరకు ఏదైనా చెప్పగలం. కానీ ఇక్కడ ఒక అభిమానులు అయితే కొందరు ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనే వాళ్ళు తప్పు చేయలేదు, కావాలని కుట్రపూరితంగా ఇరికిచ్చడం వల్లే వాళ్ళు ఈ రోజున ఇన్ని పాటలు పడుతున్నారు. వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు బంధువులు వాళ్ళని చంపుకుంటారా? ఇదంతా సెటిల్మెంట్ బ్యాచ్ చేసిన ఒక నేరం అన్న దూరంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి గ్రౌండ్ రిపోర్ట్లో ప్రస్తుతానికి తెలుస్తుంది. తర్వాత ఎలా ఉంటాయి ఏంది అనేది నెక్స్ట్. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.